దేశంలో పెరుగుతున్న వివాహేతర సంబంధాలు హైదరాబాద్ స్థానం ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు వివాహేతర సంబంధాలంటే చాలా అరుదుగా వినిపించే విషయం. కానీ ఇప్పుడు ఒక తాజా అధ్యయనం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ అధ్యయనం ప్రకారం వివాహేతర సంబంధాల కోసం ఉపయోగించే ఒక ప్రముఖ డేటింగ్ యాప్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని వెల్లడైంది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. నిజంగానే పట్టణ జీవితంలో సంబంధాల స్వభావం మారుతోందా? ఉద్యోగ ఒత్తిడి, ఒంటరితనం, సోషల్ మీడియా, డిజిటల్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కలిసి దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతున్నాయా, లేక ఇది కేవలం ఒక యాప్ వినియోగదారుల సర్వే మాత్రమేనా? ఈ రోజు ఈ అంశాన్ని సంచలనంగా కాదు, సమతుల్యంగా విశ్లేషిద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆధునిక జీవితంలో సంబంధాల గురించి మనం ఆలోచించాల్సిన ఎన్నో విషయాలు మీకు అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన ఈ సమాచారం మొత్తం ఒక ప్రముఖ ఎక్స్ట్రా మ్యారిటల్ డేటింగ్ యాప్ నిర్వహించిన అధ్యయనంపై ఆధారపడింది. ఇందులో దేశంలోని కొన్ని నగరాల్లోని పరిమిత సంఖ్యలో పాల్గొనే వినియోగదారుల అభిప్రాయాలు మరియు యాప్ వినియోగ గణాంకాలను విశ్లేషించారు. కాబట్టి దీనిని దేశంలోని మొత్తం ప్రజల పరిస్థితిగా భావించడం సరైనది కాదు. అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మారుతున్న సామాజిక ధోరణులపై ఒక చర్చకి ఇది కారణమైంది. అధ్యయనం ప్రకారం బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. తర్వాత ఢిల్లీ, ముంబై, పూణే వంటి నగరాలు ఉన్నాయి. అయితే ర్యాంకింగ్ మొత్తం యాప్ వినియోగదారుల ఆధారంగానే రూపొందించబడింది. కాబట్టి ఈ నగరాల్లో ఉన్న ప్రతి కుటుంబ పరిస్థితిని ఇది ప్రతిబింబిస్తుందని చెప్పలేం. అసలు ఇలాంటి యాప్లను ఎందుకు ఉపయోగిస్తున్నారు అనే ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది. చాలా మంది అనుకునే విధంగా కేవలం శారీరక సంబంధాల కోసం అందరూ ఈ తరహా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారని అధ్యయనం చెప్పడం లేదు. సర్వేలో పాల్గొన్న వారిలో కొందరు భావోద్వేగ అనుబంధం లేకపోవడం, జీవిత భాగస్వామితో సరైన సంభాషణ లేకపోవడం, ఒంటరితనం, మానసికంగా అర్థం చేసుకునే వ్యక్తి కోసం వెతకడం వంటి కారణాలను పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. ఆధునిక జీవితంలో మనుషులు నిజంగా మరింత ఒంటరిగా మారుతున్నారా? గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇంట్లో పెద్దలు ఉండేవారు, సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు చిన్న కుటుంబాలు, ఉద్యోగ ఒత్తిడి, నగర జీవితం, ఎక్కువ సమయం కార్యాలయంలోనే గడపడం, మిగిలిన సమయం మొబైల్ ఫోన్లో గడపడం ఇవన్నీ వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయని అనేక మానసిక నిపుణులు చాలా కాలంగా చెబుతూ ఉన్నారు. సోషల్ మీడియా కూడా ఈ మార్పులో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు కొత్త పరిచయాలు చాలా పరిమితంగా ఉండేవి. ఇప్పుడు ఒక క్లిక్తో ప్రపంచంలో ఎక్కడున్న వారితోనైనా పరిచయం ఏర్పడుతోంది. ఇది మంచి కోణంలో ఉపయోగపడితే స్నేహాలు పెరుగుతాయి. చెడు కోణంలో ఉపయోగిస్తే కుటుంబ సంబంధాల్లో సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం సంభాషణ. చాలా మంది కౌన్సిలర్లు చెప్పే ఒక మాట ఏమిటంటే సంబంధాలు ఒక రోజులో దెబ్బతినవు. చిన్న చిన్న అపార్థాలు, మాట్లాడుకోకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, భావోద్వేగ దూరం పెరగడం ఇవన్నీ క్రమంగా పెద్ద సమస్యగా మారుతున్నాయి. అందుకే సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం వెతకడం కంటే ముందుగానే మాట్లాడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఈ అధ్యయనంలో మరో అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మహిళల భాగస్వామ్యం గత కొంతకాలంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. దీనిపై కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని మహిళల ఆర్థిక స్వాతంత్రంతో అనుసంధానిస్తే, మరికొందరు ఇది డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగం పెరగడం వల్లనే జరుగుతుందని భావిస్తూ ఉన్నారు. అయితే ఈ గణాంకాలు కూడా ఆ యాప్కు సంబంధించినవేనని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అసలు ప్రశ్న, వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి? దీనికి ఒకే కారణం ఉండదు. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి పరిస్థితి వేరు. కొందరిలో అపార్థాలు కారణం కావచ్చు, కొందరిలో భావోద్వేగ దూరం, మరికొందరిలో నమ్మకం కోల్పోవడం, ఇంకొందరిలో వ్యక్తిగత నిర్ణయాలు. అందుకే ఒకే కారణంతో అందరినీ అంచనా వేయడం సరైనది కాదు. మానసిక నిపుణులు తరచుగా చెప్పే మరో విషయం ఏమిటంటే ఆరోగ్యకరమైన సంబంధానికి 3 అంశాలు చాలా ముఖ్యమైనవి. నమ్మకం, పరస్పర గౌరవం, స్పష్టమైన సంభాషణ. ఈ 3 బలంగా ఉంటే చాలా సమస్యలను ముందుగానే పరిష్కరించుకోవచ్చని వారు చెబుతున్నారు. బిజీ జీవితంలో రోజు కొన్ని నిమిషాలైనా కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఫ్రెండ్స్, ఒక సర్వే వచ్చినంత మాత్రాన సమాజం మొత్తం మారిపోయిందని చెప్పడం సరైనది కాదు. అలాగే అలాంటి నివేదికల్ని పూర్తిగా విస్మరించడం కూడా సరైనది కాదు. ఇలాంటి అధ్యయనాలు సమాజంలో జరుగుతున్న కొన్ని మార్పులను చర్చకు తీసుకొస్తూ ఉంటాయి. వాటిని సంచలనంగా కాకుండా ఆలోచనాత్మకంగా చూడాలి. మన సమాజంలో కుటుంబ వ్యవస్థ ఎప్పటి నుంచో ఒక బలమైన విలువగా ఉంది. జీవితంలో ఎంత ఒత్తిడి వచ్చినా పరస్పర అవగాహన, సంభాషణ, సహనం, గౌరవం
ఇవే కుటుంబాలను నిలబెడుతూ ఉన్నాయి. సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి, కానీ వాటిని ఎలా పరిష్కరించుకుంటామన్నదే సంబంధాలని భవిష్యత్తు నిర్ణయిస్తోంది. మొత్తానికి చూస్తే ఈ అధ్యయనం పట్టణ ప్రాంతంలో మారుతున్న సంబంధాలపై ఓ చర్చకు కారణమవుతోంది. అయితే ఇది మొత్తం భారత సమాజాన్ని ప్రతిబింబించే గణాంకం కాదని గుర్తుంచుకోవాలి. ఏ సర్వే అయినా దాని పరిధిలోనే చూడాలి. అదే సమయంలో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పరస్పర నమ్మకం, సమయం, సంభాషణ ఎంత అవసరమని ఈ చర్చ మరోసారి గుర్తు చేస్తోంది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ఆధునిక జీవితంలో కుటుంబ సంబంధాలు మారుతున్నాయని మీరు భావిస్తున్నారా, లేక సోషల్ మీడియా మరియు డిజిటల్ జీవన శైలి దీనికి ప్రధాన కారణమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సామాజిక అంశాలపై సమతుల్య విశ్లేషణల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.